అమెరికా ఇరాన్ వార్లో బిగ్ ట్విస్ట్. హార్మోస్ పైన ఇరాన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇరాన్ ఒక కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేసింది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ స్ట్రెయిట్ అథారిటీ అని పిఎస్ పీజీఎస్ఏ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ అని చెప్పేసి ఒక ఏజెన్సీనే ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఆ ఏజెన్సీకి ముందుగా షిప్స్ అక్కడ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఎవరైనా షిప్స్ బయటికి వెళ్ళాలనుకున్నా, రావాలనుకున్నా వాళ్ళకు ఒక రిక్వెస్ట్‌ని పంపించాలి. దాని తర్వాత ఈ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ ఈ అథారిటీ వాళ్ళకి ఒక మెయిల్ చేస్తుంది. మెయిల్ చేసినప్పుడు దానికి ఒక అప్లికేషన్ లెటర్‌ని పంపిస్తుంది. ఆ అప్లికేషన్ లెటర్‌లో కొన్ని వివరాలని ఈ షిప్‌కి సంబంధించిన వాళ్ళు మొత్తం పొందుపరచాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఆ 40 డీటెయిల్స్ ఇవి. ఆ 40 డీటెయిల్స్‌ని ఇచ్చిన తర్వాత ఈ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ, పర్షియన్ గల్ఫ్ పీజీఎస్ఏ వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ 40 డీటెయిల్స్‌ని. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? ఏముంది? అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రస్తుతానికి అలౌ చేస్తుంది. ఇప్పుడు ఆ షిప్స్‌కి దాదాపు 18 క్రోర్స్ టోల్ ఫీస్‌ని కూడా కలెక్ట్ చేస్తుంది ఇరాన్. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు ఫిబ్రవరి 28, 2026 ఫిబ్రవరి 28 కంటే ముందు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ప్రపంచ దేశాలకి క్రూడ్ ఆయిల్ కావచ్చు, కమర్షియల్ షిప్స్ కావచ్చు, స్పైసెస్, మీట్ ఎలాంటి షిప్స్ అయినా కూడా యథేచ్ఛగా వెళ్ళిపోయేవి, వచ్చేవి. అంటే ఎలాంటి టోల్ కట్టాల్సిన అవసరం లేకుండే. కానీ ప్రస్తుతానికి ఇరాన్ గల్ఫ్ దేశాలపైన తన ఆధిపత్యాన్ని చూపించడానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి డబ్బులను కూడా ఒక రెవెన్యూ సోర్స్‌గా, ఒక రెవెన్యూ మోడల్‌ని కూడా ఇప్పుడు ఇరాన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంతోనే ఈ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీని స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి ఆ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఆ అప్లికేషన్‌లో ఏమేమి ఉన్నాయి అసలు? అప్లికేషన్‌లో ఈ ఈ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ ఎగ్జాక్ట్‌లీ యెస్. ఈ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ అనే దీన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఈ డీటెయిల్స్, ఈ ప్రొఫార్మాలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలని అడుగుతున్నాం. మొదటగా ఏం అడుగుతున్నారు? రిక్వెస్ట్ డేట్. ఏ రోజైతే వీళ్ళకి మెయిల్ చేస్తున్నారో ఆ షిప్స్‌కి సంబంధించిన వాళ్ళు, ఆ రిక్వెస్ట్ డేట్‌ని ఫస్ట్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఆ వెసెల్ పేరు, నేమ్ ఆఫ్ ద వెసెల్. ఆ వెసెల్ ఏం షిప్ పేరేంటి? ఎంవి అగస్టానా? లేకపోతే ఎంవి హొరాండేసా? ఇలా ఆ షిప్, ప్రతి షిప్‌కి ఒక పేరు ఉంటుంది. అది కమర్షియల్ కావచ్చు, లేకపోతే అది ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేకపోతే ఇతర ఎలాంటి షిప్ అయినా కూడా దానికి సంబంధించిన పేరు ఏంటి అనేది డేట్ మెన్షన్ చేయాలి. అండ్ ప్రీవియస్ నేమ్. ఈ షిప్స్ నేమ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఓనర్స్ మారినప్పుడు ఆ పేర్లు కూడా మారుతుంటాయి కాబట్టి అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది, దాని పేరేంటి, ఆ షిప్ పేరేంటి కూడా రాయాలి. దాంతోపాటు ఐఎంఓ నెంబర్, ఇంటర్నేషనల్‌గా ఈ మేరిటైమ్‌కి సంబంధించి అంటే సముద్ర ఓడరేవులు, అలాగే ఈ నౌకాదళానికి సంబంధించి ఒక ఐఎంఓ నెంబర్ ప్రతిదానికి ఉంటుంది. ఆ ఐఎంఓ నెంబర్ మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ వెసెల్, ఎలాంటి వెసెల్ అది? కార్గో వెసెలా? ఇప్పుడు ఎల్ఎన్‌జీ తీసుకెళ్లే ట్యాంకర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. దానికి ట్యాంకులు లాంటి షేపులు ఉంటాయి. ఆయిల్ ట్యాంకర్ తీసుకెళ్లేవి ఒక డిఫరెంట్ షేప్‌లో ఉంటాయి. కమర్షియల్ గూడ్స్‌ని తీసుకెళ్లేవి ఉంటాయి. కంటైనర్స్‌లో తీసుకెళ్లేవి ఉంటాయి. ఫ్రోజన్ ఫుడ్ తీసుకెళ్లేవి ఉంటాయి. అలా వెరైటీ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ వెసెల్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయాలి. దాని తర్వాత డెడ్ వెయిట్ యాజ్ పర్ ద లోడింగ్ మాన్యువల్. డెడ్ వెయిట్ అనంటే ఆ షిప్ వెయిట్ ఏంటి మామూలుగా వితౌట్ లోడ్, అంటే లోడ్ లేకుండా దాని వెయిట్ ఎంత? దాంతోపాటు కార్గో టైప్ ఏంటి? ఎలాంటి కార్గోని తీసుకెళ్తున్నారు? ఫుడ్‌ని తీసుకెళ్తున్నారా? ప్రాసెసింగ్ ఫుడ్‌ని తీసుకెళ్తున్నారా? కెమికల్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారా? క్రూడ్ ఆయిల్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారా? లేకపోతే మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారా? దాంట్లో ఏమున్నాయి? ఆ షిప్‌లో కార్గో అంటే ఆ షిప్‌లో ఏముంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎలాంటి ఎలాంటి కార్గో ఉందని. దాంతోపాటు కార్గో క్వాంటిటీ ఎంత మోతాదులో ఉంది? ఎన్ని మెట్రిక్ టన్స్‌లో ఉంది? వందల మెట్రిక్ టన్స్, వేల మెట్రిక్ టన్స్. ఏ టైప్ ఆఫ్ కార్గో ఉంది? ఎంత కార్గో ఉంది? ఆ డీటెయిల్స్ కూడా ఉండాలి. అలాగే కార్గో వాల్యుయేషన్ ఎంత? వాల్యుయేషన్ కూడా అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇప్పుడు గోధుమలు ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ శాతం బయటికి చమురు వెళ్తుంది. చమురు అయితే దాని ధర ఎంత? దాని వాల్యూ ఎంతుంది? ఎన్ని మెట్రిక్ టన్స్? 2,000,000 మెట్రిక్ టన్స్ తీసుకెళ్తున్నారా? 1,000,000 మెట్రిక్ టన్స్ తీసుకెళ్తున్నారా? దాని వాల్యుయేషన్ ఎంత మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫుడ్ ఏమన్నా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి స్పైసెస్, ఇండియా నుంచి మీట్, ఇండియా నుంచి రైస్, ఇవన్నీ కూడా ఇండియా నుంచి ట్రాన్స్‌పోర్ట్ అవుతుంటాయి వెళ్ళడానికి. సో, ఇండియా నుంచి ఒకవేళ వెళ్తే దాంట్లో ఎంతుంది? దాని వాల్యుయేషన్ ఎంత అనేది కూడా మెన్షన్ చేయాలి. దాంతో పాటు ఐఎండీజీ కోడ్, ఇది కూడా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్‌కి సంబంధించింది. అలాగే క్వాంటిటీ ఆఫ్ స్పెషల్ ఆర్ హజార్డస్ కార్గో. దీంట్లో అంటే ఒక షిప్‌లో, కార్గోలో సాధారణంగా మొత్తం ఒకటే ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే గోధుమలే ఉండాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆయిలే ఉండాల్సిన అవసరం లేదు. కొంత మిగతావి కూడా అంటే కొంచెం రైస్ కానీ, దాంతో పాటు కొంచెం ప్రాసెస్డ్ మీట్, దాంతో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్ కావచ్చు. ఇలాంటియన్నీ ఏమేమి ఉన్నాయి? దాంట్లో
స్పెషల్ గూడ్స్ ఏముంది, హజార్డస్ కార్గో. స్పెషల్ గూడ్స్ ఏముంది అనేది మెన్షన్ చేయాలి. హజార్డస్ అంటే కెమికల్స్, జపాన్ నుంచి, చైనా నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కెమికల్స్. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి బయట దేశాలకి, మరి ముఖ్యంగా ఇండియాకి కూడా మనకి ఫాస్ఫరస్ని, పొటాషియం అక్కడి నుంచి వస్తుంది. పొటాషియము, ఫాస్ఫరస్ ఇలాంటివని యూరియాలో వాడాల్సిన కెమికల్స్ అని చెప్పొచ్చు. అలాంటి కెమికల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం లెంత్ ఆఫ్ ఓవర్హాల్ అంటే ఆ షిప్ వెడల్పు, ఆ షిప్ విడ్త్ ఏంటి, లెంత్ ఏంటి, బ్రెడ్త్ ఏంటి, ఆ డీటెయిల్స్. బీమ్ అంటే ముందుగా షిప్కి సంబంధించిన ఒక బీమ్ అంటారు, ముందు భాగం అంటారు, ఆ బీమ్ కావచ్చు. మ్యాక్సిమం డ్రాఫ్ట్, అలాగే ఫ్లాగ్. ఇక్కడ మనం చూస్తే నేమ్ ఆఫ్ వెజల్, ప్రీవియస్ నేమ్ అంటే ఆ షిప్ ప్రజెంట్ పేరేంటి, గతంలో ఉన్న పేరేంటి, ఈ 2 పేర్లు మెన్షన్ చేయాలి. అలాగే ఫ్లాగ్, ఏ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ని యూజ్ చేస్తున్నారు. ప్రతి షిప్పు ఒక ఫ్లాగ్ని యూజ్ చేస్తుంది. ఈ కంట్రీది మా షిప్పు, మాది ఈ కంట్రీ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక ఫ్లాగ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ఓనర్ యూజ్ చేస్తున్న ఫ్లాగ్ ఏంటి, గతంలో ప్రీవియస్ ఫ్లాగ్ అంటే గతంలో ఉన్న ఓనర్ యూజ్ చేసిన ఫ్లాగ్ ఏంటి, అంటే అంతకుముందు ఏ దేశానికి సంబంధించింది. సో బేసికలీ ఇరాన్ ఏం ట్రై చేస్తుంది అని అంటే, ఏ షిప్ వస్తుంది, దాంట్లో ఎంత సామాగ్రి ఉంది, దాని వాల్యుయేషన్ ఎంత, దాని వాల్యుయేషన్తో పాటు అది ఏ దేశానికి ఇప్పుడు సంబంధించింది, ఏ దేశం ఇప్పుడు దాని ఓనర్ ఏ కంట్రీకి సంబంధించిన వాడు, గతంలో అది ఏ దేశానికి సంబంధించిన ఓనర్ ఉన్నాడు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఆరిజిన్ కంట్రీ, ఆరిజిన్ పోర్ట్, ఏ దేశానికి సంబంధించింది, అలాగే ఆరిజిన్ పోర్ట్, ఏ దేశానికి సంబంధించిన పోర్టు నుంచి ఇది ఆపరేషన్స్ రన్ చేస్తుంది. అంటే ప్రతి ఇప్పుడు మన బస్సులు కానీ, ఎయిర్ప్లేన్స్ కానీ, ఇలాంటి ట్రైన్స్ కానీ చూసుకుంటే ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే అక్కడి నుంచే ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇది ఏ పోర్టు నుంచి పనిచేస్తుంది, అలాగే ఏ పోర్టు దాకా. అండ్ డెస్టినేషన్ కంట్రీ, డెస్టినేషన్ పోర్ట్, ఏ దేశానికి వెళ్తుంది, ఏ దేశానికి వెళ్తుంది, ఏ పోర్టుకు కూడా వెళ్తుంది. మనం గతంలో చూస్తే గుజరాత్లోని అహ్మదాబాద్ ఇలాంటి ప్లేసెస్కి, పోర్బందర్ కానీ ఇలాంటి ప్లేసెస్కి గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు ఆయిల్ ట్యాంకర్స్ వస్తుండే, గ్యాస్ ట్యాంకర్స్ వస్తుండే, బాంబేకి వస్తుండే, మహారాష్ట్రకి వస్తుండే. అవన్నీ ఎక్కడికి వస్తున్నాయి అన్న డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయమని అడుగుతున్నారు ఈ లిస్ట్లో. దాంతోపాటు లాస్ట్ పోర్ట్ గతంలో ఎక్కడుంది అంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్కి వచ్చే ముందు ఒమాన్లో ఉందా, ఖతర్లో ఉందా, కువైట్లో ఉందా, లేకపోతే చైనా నుంచి వస్తుందా లోపలికి, లేకపోతే ఇండియా నుంచి లోపలికి వస్తుందా, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తుందా, ఆఫ్రికా నుంచి వస్తుందా, ఆ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ పోర్ట్ ఏంటి. సో వీళ్ళు ప్రాపర్గా డేటాని అనలైజ్ చేస్తున్నారు. అంటే గల్ఫ్ కంట్రీస్కి ఏ దేశాల నుంచి బిజినెస్ జరుగుతుంది, ఎలాంటి సరుకు వస్తుంది, ఎలాంటి సరుకు వెళ్తుంది, ఇంపోర్ట్స్ ఏం జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏం జరుగుతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన రిజిస్టర్డ్ ఓనర్ ఫుల్ స్టైల్, ఎవరి పేరు మీద షిప్ ఉంది, దాంతోపాటు టెక్నికల్ ఆపరేటర్ ఎవరు, టెక్నికల్ ఆపరేటర్ నేషనాలిటీ ఏంటి, వాళ్ళ కంట్రీస్ ఏంటి, ఓనర్ కంట్రీ ఏంటి, టెక్నికల్గా రన్ చేసే ఆపరేటర్ కంట్రీ ఏంటి, కమర్షియల్ ఆపరేటర్ కంట్రీ ఏంటి, దాంతోపాటు మేనేజర్ కంట్రీ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ క్రూ, ఎంతమంది ఆ షిప్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ నేషనాలిటీ ఏంటి, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం నేషనాలిటీ ఆఫ్ ద క్రూ. అలాగే ఏడబ్ల్యూఆర్పి ఇన్సూరెన్స్ ఉందా, ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత ఉంది, నేషనాలిటీ ఆఫ్ క్రూ ఏంటి, ఎట్ ద సేమ్ టైం క్లాస్ ఆఫ్ వెహికల్, ఏ టైప్ ఆఫ్ వెహికల్, దీంట్లో కూడా వెహికల్స్లో కూడా వెసల్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏ టైప్ ఆఫ్ వెహికల్, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్ అని చెప్పి, అంటే చిన్నవి, పెద్దవి, లార్జ్ ఇలాంటివన్నీ ఉంటాయి, దాన్ని కూడా మెన్షన్ చేయమని అడుగుతున్నారు. సో ఓవరాల్గా దాని మీద ఏమైనా పెండింగ్ ఐటమ్స్, చాలాన్స్, గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయా, ఆ ఎఫిషియన్సీస్కి సంబంధించిన దాని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయమన్నట్టు. డెఫిషియన్సీ ఎఫెక్టింగ్ మనూవరబిలిటీ ఆఫ్ ద వెసల్, అంటే టెక్నికల్ రీజన్స్ వల్ల షిప్ ఏమైనా పక్కకి అటు ఇటు జరిగే అవకాశం ఉందా, ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయమంటున్నారు. మీ షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా. అలాగే కన్ఫర్మ్ దాట్ అండ్ అప్రూవల్ ఆఫ్ పీజీఎస్ఏ ద వెసల్ మే ప్రొసీడ్ వితౌట్ పైలట్ అండ్ టగ్. అండ్ అప్రూవల్ ఆఫ్ పీజీఎస్ఏ ద వెసల్ మే ప్రొసీడ్ వితౌట్ పైలట్ అండ్ టగ్. సో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఏం కన్ఫర్మ్ చేయండి, పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ ఆఫ్ అథారిటీ, పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ ఆఫ్ అథారిటీ పీజీఎస్ఏ అప్రూవల్ ఇచ్చిందా, పైలట్ లేకుండా, టగ్ బోట్ సహాయం లేకుండా మిమ్మల్ని వెళ్ళడానికి అప్రూవల్ ఇచ్చిందా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎస్ నో అనేది. దాంతోపాటు ఇంటెండెడ్ రూట్, మీరు వెస్ట్ సైడ్ వెళ్తున్నారు, వెస్టర్న్ కంట్రీస్ సైడ్ వెళ్తున్నారా, ఈస్టర్న్ కంట్రీస్ సైడ్ వెళ్తున్నారా, ఎట్ సైడ్ వెళ్తున్నారు, మళ్ళీ ఏ వాటర్ వే యూజ్ చేయాలనుకుంటున్నారు, ఆ వాటర్ వేని కూడా మెన్షన్ చేయమంటుండు. ఇంటెండింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ప్యాసేజ్, ఏ రోజు, ఏ టైంకి, ఏ సమయంకి మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు, ప్యాసేజ్ లోపలికి రావాలనుకున్నా, వెళ్ళాలనుకున్నా, దాని డీటెయిల్స్ని కూడా ఏ రోజు, ఏ టైం, ఎగ్జాక్ట్ టైం డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయాలి. వెజల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్,
ఆ షిప్ని కాంటాక్ట్ చేయడానికి శాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చు. శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఎక్సెట్రా. ఆ కమ్యూనికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం టెక్నికల్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్, సోర్స్ ఆఫ్ రెఫరల్, సబ్మిటర్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అన్ని టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా మెన్షన్ చేయమని అడుగుతుంది. సో బేసికలీ ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ కంట్రీస్కి ఎలాంటి ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, ఎలాంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఏ దేశాల నుంచి షిప్స్ వస్తున్నాయి, ఆ కంట్రీస్కి అమెరికాతో సంబంధాలు ఉన్నాయా, అక్కడ పనిచేసే వ్యక్తులకు అమెరికాతో సంబంధాలు ఉన్నాయా, ఈ పాయింట్స్ అన్నిటిని, ఈ డేటా పాయింట్స్ అన్నిటిని ప్రస్తుతానికి ఇరాన్ వాటన్నిటిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ డేటాని యూటిలైజ్ చేసి మరి డౌన్ ద లైన్ ఏం చేస్తారు. ప్రస్తుతానికి యుద్ధం స్టార్ట్ అవ్వకముందు అసలు టోల్ గేటు ఇరాన్కి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి లేకుండా యుద్ధం స్టార్ట్ అయినాక ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ షిప్స్ దగ్గర దాదాపు 18 కోట్ల రూపాయలు, కొన్ని షిప్స్ దగ్గర పెద్ద పెద్ద షిప్స్, ఇలాంటి పెద్ద పెద్ద షిప్స్ దగ్గర 18 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు దాటి వెళ్ళడానికి. సో ఒక రకంగా ఇరాన్కి ఇది మంచే జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే రెవెన్యూ సోర్స్, రెవెన్యూ మోడల్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. అమెరికా ఆంక్షలు విధిస్తున్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద టోల్ గేట్ని రిమూవ్ చేయాలని అడుగుతున్నా కూడా ఇరాన్ ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఇదే ధోరణితోని. దీనికి సంబంధించి ఇరాన్ ఎలాంటి అడ్వాంటేజెస్, ఇరాన్కి ఏ రకంగా అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయి, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే సముద్ర మార్గంపై నియంత్రణ ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 28 ముందు అసలు టోల్ గేట్ అనేది లేదు, ఇరాన్ డబ్బులు కూడా ఛార్జ్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళే ప్రతి షిప్ ఖచ్చితంగా ఇరాన్కి డబ్బులు కట్టాలి. అక్కడ నుంచి ఏం తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నాదే, దానిపైన నా కంట్రోల్ 100% కంట్రోల్ ఉంది అనేది గల్ఫ్ కంట్రీస్కి, ప్రపంచ దేశాలకి, వీటన్నిటికీ కూడా ఒక మెసేజ్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అమెరికా, పాశ్చాత్య దేశాలపై ఒత్తిడి, వాటిపైన ఒక ప్రెషర్ని తీసుకొచ్చే ప్రయత్నం. గల్ఫ్ కంట్రీస్కి ఏం రావాలన్నా ఏం పోవాలన్నా కూడా అక్కడి నుంచి వాటి మీద కమాండ్ ఉంటుంది. కాబట్టి ఇరాన్కి ఒక రకంగా అమెరికా అలాగే గల్ఫ్ కంట్రీస్ పైన వీటిపైన ప్రెషర్ తీసుకురావడానికి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ప్రస్తుతానికి ఇరాన్ యూటిలైజ్ చేస్తుంది. మరోపక్కన భద్రతా పేరుతో ఇంటెలిజెన్స్ సేకరణ, ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళే ప్రతి దాన్ని వీళ్ళు స్క్రూటినైజ్ చేస్తున్నారు, ప్రతి డీటెయిల్ని తీసుకుంటున్నారు. ఏ దేశం నుంచి షిప్స్ వస్తున్నాయి, ఏ క్రూ ఉన్నారు, దాంట్లో ఎలాంటి కార్గో ఉంది, గల్ఫ్ కంట్రీస్కి ఎలాంటి కార్గో వస్తుంది పోతుంది, అన్ని డీటెయిల్స్ని తీసుకొని ఒక ఇంటెలిజెన్స్ని, ఒక డేటాబేస్ని వీళ్ళు ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డేటాబేస్తో ఏం చేస్తారు అంటే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఏం చేస్తారనేది వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ప్లేట్ మరొకసారి ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి పైన ఇరాన్ కమాండ్ వల్ల ఇంకా ఏం అడ్వాంటేజెస్ ఉండిపోతున్నాయి. భారీ ఆదాయం, ఒక్క షిప్కి 18 కోట్లు అంటే ఆలోచించండి. దాదాపు ఒక 1500 నుంచి 2000 షిప్స్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మధ్యలో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2000 షిప్స్ ఉన్నాయి. ఈ 2000 షిప్స్ని అలౌ చేయడానికి ప్రతి షిప్కి దాంట్లో ఉన్న కార్గో వాల్యూ, దాని సైజుని బట్టి 10 కోట్లు, 15 కోట్లు, 18 కోట్లు, 20 కోట్లు ఇలా ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా మంచి ఇన్కమ్. అమెరికా ఇప్పటిదాకా $25 బిలియన్ ఈ యుద్ధం వల్ల నష్టపోయింది. అలాగే ఇరాన్ కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయింది. సో ఇప్పుడు ఒక ఇన్కమ్ సోర్స్గా మారిపోయింది, మంచి ఇన్కమ్ సోర్స్గా మారిపోయింది. రానున్న రోజుల్లో కూడా ఇరాన్ దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మిలిటరీ డామినెన్స్, ఎగ్జాక్ట్లీ తన దగ్గర ఉన్న స్పీడ్ బోట్స్, తన దగ్గర ఉన్న డ్రోన్స్, తన దగ్గర ఉన్న మిసైల్స్, వీటన్నిటిని యూటిలైజ్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పైన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అలాగే తన మిలిటరీ డామినెన్స్కి కూడా గల్ఫ్ కంట్రీస్కి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. నన్ను మీరు ఏం చేయలేరు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని నేనే కంట్రోల్ చేయగలుగుతా అంటూ అమెరికా అలాగే గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రపంచ చమురు మార్కెట్పై పట్టు, ఎగ్జాక్ట్లీ ఆయిల్ ప్రైజెస్, అంటే ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేస్తే గల్ఫ్ కంట్రీస్ని కూడా కంట్రోల్ చేసినట్టు. ఆయిల్ ప్రైజెస్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి, గల్ఫ్ కంట్రీస్ అలాగే ఇరాన్ కూడా దాని మీద అడ్వాంటేజ్ పొందుతాయి. ఇరాన్ ఎక్కువ రేటుకి చైనాకి కానీ మిగతా దేశాలకి కూడా ఇరాన్ ఫ్యూయల్ ప్రైజెస్ని అమ్మే అవకాశం ఉంటుంది. సో ప్రపంచానికి సంబంధించిన చమురు మార్కెట్, ఆయిల్ మార్కెట్స్ని, గల్ఫ్ కంట్రీస్ని వీటన్నిటిని కమాండ్ చేసే అవకాశం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద కంట్రోల్ ఉంటే ఇరాన్కు ఉంటుంది. సో రానున్న రోజుల్లో మరి ఇలానే ట్యాక్సేషన్ చేస్తూ పోతూ ఉంటే కనుక ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అవకాశం ఉంటుంది. క్రితం వారం మనం చూసాం $126
పర్ బ్యారెల్ ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి కొంత తగ్గిపోయింది, కానీ $100లకు పైగానే ఉంది. ఒకవేళ ఇదే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవుతే స్థానికంగా ఇక్కడ ఇండియాలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి పైన ఆ భారం పడే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇటు ఫ్యూయల్ ప్రైజెస్, అలాగే ఇంటి గ్యాస్ రేట్లు ఆల్రెడీ పెరిగిపోయి రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.